హాయ్ ఫ్రెండ్స్, జెస్సీ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను ఇంట్లో టమాటా పచ్చడి చేశాను. ఇంట్లో చేసిన టమాటా పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కదా. నేను ఎలా తయారు చేశానో మీకు చూపిస్తాను. చూపించే ముందు నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, చాలా కలర్ఫుల్గా వచ్చింది కదా. చూడండి, నేను 1 కేజీ టమాటాలు తీసుకున్నాను. బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అన్నీ కట్ చేసుకొని ఉడకపెట్టుకున్నాను. అందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసాను. మీకు ఎన్ని టమాటాలు తీసుకుంటారో దానికి తగ్గట్టు చింతపండు మీరు వేసుకోండి. ఇలా వేసేసి అందులో టమాటా ముక్కల్లోనే చింతపండు వేయడం వల్ల చింతపండు కూడా ఉడికిపోతుంది. చూడండి, చింతపండు కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు 1 కప్పు నిండా కారం తీసుకున్నాను. మీకు కారం ఎంత పడుతుందో అంత కారం మీరు వేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు కారం వేసేసాను. బాగా కలిపి కారాన్ని కూడా బాగా ఉడికించుకున్నాను. చూడండి, బాగా అలా కలిపేసేసి కారం అంతా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత చూడండి, కారం అంతా ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు వేసేసుకొని ముద్దకోన్ తీసుకొని ముద్దకోన్తో రుబ్బుకోవాలి. నేనైతే మిక్సీ పట్టలేదు. ఇలా మెత్తగా రుబ్బుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది ముద్దకోన్తో రుబ్బుకుంటే. చూడండి, తగినంత ఉప్పు వేసాను. కల్లుప్పు వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇలా ముద్దకోన్తో మెత్తగా రుబ్బేసుకోవాలి. చూసారు కదా, మిక్సీ పట్టినట్టే వచ్చింది. రుబ్బడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మిక్సీలో వేసుకుంటే పెద్దగా రుచిగా ఉండదు పచ్చడి. చూసారు కదా, చాలా బాగుంది కదా. ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టి తాలింపు వేసుకున్నాము. తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత చూడండి, పెద్ద సైజు తెల్లగడ్డలు నేను ఇలా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాను. అలాగే తాలింపులో కావాల్సినవి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకున్నాను. ఇప్పుడు వీటిల్ని ఇందులో వేసి వేయించుకుందాము. పప్పులు బాగా వేసుకోవడం వల్ల పంటికి తగులుతూ బాగుంటుంది పచ్చడి, రుచిగా ఉంటుంది. పప్పులు బాగా వేయించుకుంటాము. పప్పులు బాగా వేగేశాక ఇందులో కొంచెం మనం తెల్లగడ్డలు వేసుకొని బాగా వేయించుకోవాలి. తెల్లగడ్డలు వేగిపోయిన తర్వాత చూడండి, బాగా వేగిపోయే పప్పులు అలాగే తెల్లగడ్డలు వేసేసి వేయించుకోవాలి. తెల్లగడ్డలు వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసాను. తర్వాత ఇందులో పచ్చడి వేసేసి నూనె బాగా పైకి తేలే వరకు పచ్చడిని బాగా కలుపుతూ ఉండాలి. ఎండుమిరపకాయలు వేయడం మిస్ అయింది నూనెలో, అయినా నేను పచ్చడిలో వేసేసాను, వేగిపోతాయి. మీరు నూనెలో వేసి వేయించుకోండి. చూడండి, పచ్చడి చాలా కలర్ఫుల్గా వచ్చింది కదా. ఇంతేనండి, సింపుల్గా ఇంట్లో పచ్చడి రాని వాళ్ళు కూడా ఇంట్లో ట్రై చేసేయచ్చు. చాలా బాగా వచ్చింది కదా. చూడండి, పచ్చడి బాగా వేగిపోయింది, నూనె బాగా పైకి వచ్చేసింది. ఇలా పచ్చడి చేసుకోవడం వల్ల కనీసం 1 నెల పాటు ఇంట్లో మీరు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఉంటుంది. నెల రోజులు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది పచ్చడి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.